జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా సర్కారు దవాఖానకు వచ్చిన వృద్ధురాలు మల్లవ్వను అక్కడి సిబ్బంది బయటకు గెంటేశారు. హై బీపీతో భర్త బెడ్పై పడుకున్న మల్లవ్వను బయటకు వెళ్లమని సిబ్బంది బెదిరించారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కనే పడుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే స్పందించి భార్యాభర్తలను తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాల రూరల్ మండలానికి చెందినటువంటి వృద్ధ దంపతులు రాజనర్సు అలాగే ఆమె భార్య నిన్న ఇద్దరు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ క్రమంలో భర్త రాజనర్సు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి వచ్చారు. అయితే అప్పటికే మీ భార్య కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆమె హైపీ కారణంగా ఆసుపత్రిలోనే పడిపోయింది. అయితే మీరెలా ఈ బెడ్ లో పడుకుంటారంటూ ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా దూషిస్తూ అక్కడి నుంచి ఆయన వీల్ చైర్ లో రోడ్డు పైన బయటనే పడవేశాడు. దీంతో తన భార్యని ఈ విధంగా చేశాడని ఆగ్రహించినటువంటి భర్త రాజనర్సు ఆయన ట్రీట్మెంట్ పొందుతూనే నేరుగా ఆసుపత్రి బయటకు చేరుకొని అక్కడ వారితో మాట్లాడుతూ అక్కడే వాళ్ళ భార్యతోటి అక్కడనే బైఠాయించి అక్కడే ఆయన సపర్యలు చేస్తున్నాడు. అయితే దీన్ని చూసినటువంటి స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే వచ్చి మళ్ళీ తిరిగి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మరి ఇంత అవమానీయంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుండగా ఆర్ఎంఓతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఇటువంటి ఘటన ఒకటి జరగడంతో డిఎంహెచ్ఓ ఈ సంబంధిత సూపరింటెండెంట్ ను రాములను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది జరిగి వారం గడవక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సాయి మాధవ్. రైట్ సందీప్, థ్యాంక్ యూ.